నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శన చేశారు. ఏమని విమర్శ చేశారు? రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు ఎక్కడికక్కడ వేయలేదని. మరి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి దరిదాపు 16-17 నెలలు అవుతా ఉంది. ఈ 16-17 నెలల్లో ఏ పాలు పోయాలి, ఏ రోడ్ల మీద పోయాలి, ఏ రోడ్ల మీద నుండి ఎత్తుకుంటే పాలు వస్తాయో చెప్తే పాల వ్యాపారం చేసుకుంటాం. బాబు లోకేష్ బాబు ఎక్కడున్నావో నిద్రపోతున్నావు, మెలుగుగా ఉండవు, చూసి ఒకసారి రోడ్ల మీదకి రా. నువ్వు ఒక కారు వేసుకొని ఫ్లైట్లో, ఎందుకంటే ఏ గంటలు ఎటు వెళ్ళాలో అర్ధరాత్రి అపరాత్రి కూడా మీరు వెళ్ళిపోతున్నారంట ఫ్లైట్ ఉపయోగించుకొని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లు పాలు పోస్తే ఎత్తుకునే పరిస్థితి ఉందో లేదో పక్కన పెట్టేస్తే, ఒక రోగి మాత్రం ఒక రోడ్డు మీద నుంచి కనుక వెళితే మాత్రం ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రసవించినటువంటి ఒక మహిళని కనుక రోడ్డు మీద కనుక అంబులెన్స్లో కనుక తీసుకుని వెళితే అరగంటలో వెళ్ళవలసినటువంటి రోడ్డు 2 గంటలు టైం పడతా ఉంది. ఆమె మరి ప్రసవిస్తుందో లేకపోతే అక్కడే ఆమె కూడా మృతి చెందే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున ఒకసారి డిబేట్ పెట్టమనండి. మా ప్రాంతంలో ముసునూరు మండలం కొర్లకుంట గ్రామం మెయిన్ సెంటర్లో ఉండేటువంటి రోడ్డు పరిస్థితి ఏంటో ఒకసారి మరి నేను తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఒకే విషయం, ఏదో మాటలు చెప్పడం వాళ్ళతో రోడ్డు మీద పాలు పోసి ఎత్తేసుకోవచ్చు అంటే, నిజంగా పాలు పోసి ఎత్తుకునేటువంటి పరిస్థితి ఎవరైతే ఆ కామెంట్ చేశారో ఒక్కసారి కనుక వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఇలా పాలు పోసి ఎత్తుకోవచ్చు అనేటువంటిది కనుక ఒకసారి చూపిస్తే అది కూడా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రజలు కూడా చూస్తారు. ఈ రోజున ఎక్కడికక్కడే రోడ్లన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయి, ఏ రోడ్లు అన్నీ కూడా ఎక్కడికక్కడే పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, ఈ రోజున రవాణా వ్యవస్థ ఎక్కడొక్కడికి ఆగిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా రోడ్లన్నీ కూడా పరిస్థితి అలా ఉంటే, ఈ రోజున ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శన చేశారు. ఏమని విమర్శ చేశారు? రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు ఎక్కడికక్కడ వేయలేదని. మరి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి దరిదాపు 16-17 నెలలు అవుతా ఉంది. ఈ 16-17 నెలల్లో ఎక్కడైనా సరే ఒక రోడ్డు ప్రారంభోత్సవం చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా క్రొత్త రోడ్లకి ఏమైనా శంకుస్థాపన చేసినట్టు ఉందా? ఈ రోజున ఒకటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చెప్పుకోలేకపోయాడు. వీళ్ళు చేయింది పీక్గా చెప్పుకొని ప్రజలను మాత్రం మబ్బీలు పెట్టడంలో మాత్రం పూర్తిగా వాళ్ళు మాత్రం చక్కగా మాత్రం చలమణి అవుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఏ పాలు పోయాలన్నా, ఏ పాలు పోయాలి, ఏ రోడ్ల మీద పోయాలి, ఏ రోడ్ల మీద నుండి ఎత్తుకుంటే పాలు వస్తాయో చెప్తే పాల వ్యాపారం చేసుకుంటాం. నేను కూడా నిరుద్యోగినే, నాకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు. ఏ రోడ్ల మీదన్నా పోస్తే కనుక ఎత్తుకునే విధంగా ఉంటే కనుక చెప్పమానండి, వెళ్ళి నేను పాల వ్యాపారం చేసుకుంటా. గతంలో చెప్పినట్టున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి నాటికి గుంటలేని రోడ్డు ఎక్కడైనా ఉంటే కనుక నాకు తీసి ఫోటోలు పెట్టండి అని చెప్పి అన్నారు. ఆ సంక్రాంతి వెళ్ళిపోయింది, మళ్ళీ 2వ సంక్రాంతి కూడా వచ్చింది. పాలు పోసుకుంటే రోడ్డు మీద పాలు పోస్తే ఎత్తుకోవచ్చా? మరి చెప్పినోళ్ళు మరి ఏమైనా కళల ప్రపంచంలో ఉండి మరి చెప్పినట్టున్నారేమో. ఒకసారి మీరు కూటమి గవర్నమెంట్ ఇంకా కళలోనే ఉన్నట్టుంటుంది. ఆ కళలు వీడి ప్రజలకి ఏవైతే మీరు చెప్పారో హామీలు అవి అమలు చేయండి. రోడ్లు వేస్తానని చెప్పి అన్నారు, ఇవాళగా ఆ రోడ్లు లేవు. తర్వాత ఇంకా పాలు పోసుకోవచ్చా? ఐటీడీపీ కార్యకర్తలా, లేదంటే కనుక పేడ ఆర్టిస్టులతో చెప్పిడవా? మరి ఆవిడ ఉండే ఏరియాలో లేదా ఆవిడ ఇంట్లో పాలు పోసుకొని ఎత్తుకుంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ ఆ విధంగా ఉన్నాయని అనుకుంటా. బాబు లోకేష్ బాబు ఎక్కడున్నావో నిద్రపోతున్నావు, మెలుగుగా ఉండవు, చూసి ఒకసారి రోడ్ల మీదకి రా. నువ్వు ఒక కారు వేసుకొని ఫ్లైట్లో, ఎందుకంటే ఏ గంటలు ఎటు వెళ్ళాలో అర్ధరాత్రి అపరాత్రి కూడా మీరు వెళ్ళిపోతున్నారంట ఫ్లైట్ ఉపయోగించుకొని. గవర్నమెంట్ సొమ్ముని ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ, మీ పెయిడ్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఎక్కడో తెలంగాణలో ఎక్కడో ఉంటుందామా, ఆమె చెప్తుంది రోడ్డు మీద అంట పాలు పోతే ఎత్తుకోవచ్చు అంట. మరి పాలు పోతే ఎత్తుకున్నది ఆమె ఎత్తుకుంటుందో మళ్ళీ నువ్వు ఎత్తుకుంటా ఎవరు ఎత్తుకుంటా తెలియదు. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ చేయాలంటే సైకిల్ గుర్తు కోటేయాలట. బాబు అనేటప్పుడు కొద్దిగా ఆచి చూసి మాట్లాడాలి. మీరు అన్నారు ఓకే, కానీ అది ఆచరణలో తీసుకురండి. ఆచరణలో తీసుకొచ్చి రోడ్లు గుంతలు వేయండి. మీరు రోడ్డు అవసరంలా, గుంతలు ఉడిపితే చాలు, అది చేతులతో దండం పెడతారు జనం. ఎట్లా ఉందంటే పరిస్థితి, వీడు ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాడో లేదన్న పరిస్థితి ఉందంటే, భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారంటే మీరు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈరోజు ఇంకా అప్పుడే గుంటలు ఉన్నాయని చెప్పేసి ఒకదాన్ని 100 సార్లు చెప్పుకుంటూ హైలైట్ చేసి చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే 100 సార్లు చెప్పవసరం, ఒకసారి రోడ్డుకి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే భార్య పిల్లలు ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే అంత దుర్మార్గంగా ఉన్న రోడ్లని మీరు ఏమంటున్నారంటే పాలు పోసి ఎత్తుకోవచ్చా? అమ్మా, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎవరో చెప్పిందానికి అంటున్నావు. నువ్వు రా, నువ్వు వచ్చి చూసి ఎట్లా ఉన్నాయి రోడ్డు చూసి అప్పుడు మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అనేక రహదారులు కానీ, పోలవరం కానీ, ఇటు వచ్చి రాజధాని కానీ అన్నీ కూడా కొంచెం స్పీడ్ చేస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో దాదాపుగా పోలవరం, అమరావతి రోడ్లన్నీ కూడా ఇదవుతాయి. మనం
ఇవన్నీ ఇది చేసినా కానీ ప్రజలకు అందాల్సిన ఈ పోలవరం చేసినా కానీ రాజధాని చేసినా కానీ ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మన వరదలు వచ్చినాయి అంటే కనీసం ప్రాణ నష్టం జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి అంత ఇదిగా పోరాడారు ఇద్దరు కూడా. ఒరిగిందేమీ లేదని నేను చెప్పానంటే, ఇప్పుడు పంట నష్టం జరిగిన తర్వాత దాని కేంద్ర ప్రభుత్వం రావాలి, పంట నష్టం అంచనా వేయాలి, ఇవన్నీ చేయాలి. అన్నీ చేసిన తర్వాత నువ్వు ఏదైనా జరగకపోతే అప్పుడు మాట్లాడు. అసలు ఏమీ లేకోకుండా ఏం ఒరిగిందంటే, ఇప్పుడు ఏదన్నా ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తుంది, చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాని పరిధిలో ఉన్నంతవరకు చేసింది ఇవాళ. అంతేగాని ఏమీ జరగకుండా నువ్వు ఇప్పుడే ఏమి జరగలేదని అంటే అట్ట నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చావు? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం మెరుగ్గానే ఉందో, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతుకుతున్నారు.